లండన్లో ఉన్న కూతురిని కలవాలనుకున్నారు. ఇప్పటికే భార్య కూతురు దగ్గరకు చేరుకుంది. తండ్రి వెళ్లడమే ఆలస్యం. పనులన్నీ ముగించుకుని ఆయన కూడా ఎంతో సంతోషంగా బయలుదేరారు. కానీ అనుకోని ప్రమాదంలో కూతురిని కలవకుండానే చనిపోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో అతిపెద్ద విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం చెందారు. లండన్లో ఉన్న కూతుర్ని చూడాలని బయలుదేరిన ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన ఆయన టికెట్ ఫోటో వైరల్ కాగా ఆ తరువాత బీజేపీ విజయ్ రూపానీ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయనకు ఎప్పుడూ కలిసొచ్చే లక్కీ నెంబర్ ఇప్పుడు ఆయన ప్రాణాలను బలి తీసుకుంది. విజయ్ రూపానీ తన లక్కీ నెంబర్గా 1206 సంఖ్యను భావిస్తారట. అందుకే ఆయన వాహనాల నెంబర్ ప్లేట్లలో కూడా ఎప్పుడు మనకు ఆ నెంబరే కనిపిస్తుంది. బైక్ నుంచి కారు వరకు అన్ని రకాల వెహికల్స్కు నెంబర్ ప్లేట్ 1206 అనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన తేదీ 1206. కానీ ఈ నెంబర్ ఈసారి విజయ్ రూపానీకి కలిసి రాలేదు. అదృష్టం సంఖ్య కాస్త దురదృష్టంగా మారింది. జూన్ 12వ తేదీన ప్రమాదం జరిగింది. కాగా ఈ తేదీని ఆంగ్లంలో రాస్తున్నప్పుడు 1206గా రాస్తాం. అయితే రూపానీ లక్కీ నెంబర్ ఆయన చనిపోయిన రోజు కూడా ఒకటే అయింది. 68 ఏళ్ల విజయ్ రూపానీ అసలు పేరు విజయ్ భాయ్ రామ్ నిక్ లాల్ భాయ్ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు. చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్కు తరలిరాగా పాఠశాల రోజుల్లోనే ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. రాజ్కోట్లోని ధర్మేంద్ర సిన్హాజీ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. బీఏతో పాటు ఎల్ఎల్బీ కూడా చదివారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నేతగా ఎదిగారాయన. ఇక విజయ్ రూపానీకి విశ్వసనీయ రాజకీయ నేతగా కూడా మంచి పేరుంది. ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. అంతకుముందు కార్పొరేటర్గాను, మేయర్గాను, గుజరాత్ మంత్రిగాను పనిచేశారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రిషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్ రూపానీ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఇక ఇప్పుడు విజయ్ రూపానీ మరణంతో గుజరాత్ రాష్ట్రమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.